ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. 2017 సంవత్సరం లోపల నా కూతురు డాక్టర్ ప్రత్యూషను డాక్టర్ అల్లాడి సృజన్ సిటీ సర్జన్ అయినటువంటి ఇప్పుడు మన కేఎంసీలో పనిచేస్తున్నాను. అదేవిధంగా కన్సల్టెంట్గా మెడికవర్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి నా కూతురుని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది 2017 సంవత్సరంలో. 2018 సంవత్సరంలో మొదటి మన్మరాలు పుట్టడం జరిగింది. అదేవిధంగా రెండవ మన్మరాలు మొన్న జనవరి 1కు సెకండ్ మన్మరాలు పుట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో బాగుంటున్నారు అని చెప్పి మేము సంతోషిస్తున్నటువంటి తరుణంలోనే ముఖ్యంగా ఎప్పుడైతే మెడికవర్ హాస్పిటల్ అనేది ఓపెన్ అయ్యిందో ఆ ఓపెన్ అయిన దానికి ఇంటర్వ్యూలు చేయడానికి వచ్చినటువంటి బానోతు శృతి ఎలియాస్ బుట్టబొమ్మ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఆడదేవత అయితే ఉన్నదో అది మొత్తం ట్రాప్ చేసి దాని మాయలో పడి ఈయన కంప్లీట్గా దాన్ని చేసుకోవాలని ఒక దురుద్దేశాన్ని లోపల పెట్టుకొని నా బిడ్డను కుట్టడము తిట్టడము ఒక రకమైన టార్చర్ చేయడము ఈ దాదాపుగా 8-9 నెలల నుండి ఇదే జరుగుతూ వచ్చింది. నా బిడ్డనేమో మారుతాడు మా నాన్న నా పేషెంట్ అని చెప్పుకోలేకపోవడము, దాంతో నేను కూడా మాకు పూర్తిగా తెలియకపోవడం, దానివల్ల నిన్న తను ఒక చిత్రహింసల పాలు చేసి ఒక మిస్టరీ డెత్. ఎట్లా అంటే అక్కడ మేము పోయి చూస్తే నా బిడ్డ ఇంటి మీద మొత్తం గాయాలే ఉన్నాయి. అక్కడ జరిగింది హ్యాంగింగ్ చేసుకున్నది అని అన్నది అసనపర్తి విల్లా లోపల, అటువంటిది అక్కడ బాడీ లేదు. సార్ అపోలో హాస్పిటల్ అనే బాడీ ఉన్నది, అది కూడా వీడు ఇన్ఫామ్ చేయలేదు. మాకు పక్క ఇంటి వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. మేము తెలుసుకొని పోయేసరికి పాపం ఒంటి మీద మొత్తం గాయాలే, మొత్తం బ్లీడింగ్ మొత్తం ఉన్నాయి. ఇట్లా ఉన్న తర్వాత అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వచ్చేసిన తర్వాత ముఖ్యంగా మేము కోరుకునేది డాక్టర్ సృజను, బానోతు శృతి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల పైన కఠినమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని తీసుకుంటా ఉన్నాం. ఇంట్లో ఎవరు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కోరుకునేది ఏంటంటే మేము మా బ్రదర్ ఇట్లా అందరం కలిసినాము. ఏసీపీ గారిని తర్వాత సిఐ గారిని వాళ్ళని కలిస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయింది. వాళ్ళు మంచి చర్యలే తీసుకుంటున్నారు. వాళ్ళు పూర్తి న్యాయం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. వారి మీద కూడా మాకు పూర్తి విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. సిబి గారిని కూడా కలిసే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము మీడియా వాళ్ళని కూడా కోరుకునేది ఏంటి అంటే ఇటువంటి ఒక కలంకం, డాక్టర్ వృత్తికే కలంకం తెచ్చినటువంటి ఆ డాక్టర్ అల్లాడి సృజన అనే వ్యక్తి పైన మీరు రాసే రాతలు ఇక ముందు కూడా ఇంకే ఏ డాక్టర్ కూడా ఏ అమ్మాయికి ఇట్లాంటి అన్యాయం చేయకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటాం. నిన్న కూడా ఏదైతే మా రామకృష్ణ అన్న వరంగల్ జిల్లా టీఎన్యూస్ అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ గారి కూతురు మరి వాళ్ళు ఎంతో మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి మరి మా అమ్మాయికి ఒక డాక్టర్ సంబంధం అయితే సుఖశాంతులతోనే ఉంటుందని చెప్పి నమ్మకంతో అట్లాంటి ఒక నీచునికి కట్టబెట్టడం వల్ల మరి ఆ అమ్మాయి మృతిని మేము కూడా నిన్న దగ్గరుండి చూడడం జరిగింది. ఒంటి మీద అనేకమైన గాయాలు, అనుమానాలు మాకైతే ఉన్నాయి. మరి వాడు కూడా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ హాస్పిటల్ తీసుకోవడం అనేది, అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పడం జరుగుతుంది. మరి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్మాయి ఒంటి మీద గాయాలు ఉన్నాయి. మాకు ఈ మృతి మీద అనుమానం ఉన్నది. మేము వెంటనే మరి అసన్పర్తి కాజిపేట ఏసీపీ గారిని, అసన్పర్తి సిఐ గారిని కూడా మేము కన్సల్ట్ చేయడం జరిగింది. వారు తక్షణమే సానుకూలంగా స్పందించి చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. మాకు కూడా పోలీస్ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది. కానీ మేము మీడియా పరంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏదైతే మా జిల్లా అధ్యక్షునికి జరిగిన అన్యాయానికి, వాళ్ళ కుటుంబం జరిగిన అన్యాయానికి యావత్తు ఉమ్మడి వరంగల్ జిల్లా జేఏసీలు అందరం నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరం కూడా ఎవరైతే ఈ డాక్టర్ అల్లాడి సృజన్ మా దగ్గరనే ఎంజిఎంలో కార్డియోథెరాసిక్ సర్జన్గా పనిచేయడం జరుగుతుంది. ఏదైతే బానోతు శృతి అనే అమ్మాయి వాళ్ళలో పడి మరి మా అమ్మాయికి అన్యాయం చేయడం జరిగిందో వారిని ఏదైతే అబ్బాయి కూడా మరి కనీసం తల్లిదండ్రులు బుద్ధి చెప్పి గాడిన పెట్టే సందర్భాలు కూడా మనం చూడలేదు. వాళ్ళు కూడా అబ్బాయికి పూర్తి సపోర్ట్గా చేసి అమ్మాయిని కూడా హింసించడం జరిగింది. మరి ఇట్లాంటి బాధాకరమైన పరిస్థితుల్లో మరి మా అన్న వాళ్ళ కుటుంబానికి మేము పూర్తిగా అండగా బాసటగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళని కఠినంగా శిక్షించే వరకు కూడా మేము మా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి మీ మీడియా సందర్భంగా తెలియజేస్తాం.